ఇక ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. ఇక సలార్ సినిమాతో డైనోసార్ల బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన డార్లింగ్ కల్కితో మరిన్ని సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభాస్ కల్కి కోసం ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి స్టార్స్ నటిస్తూ ఉండగా ఇప్పుడు మరో స్టార్ హీరో ఈ చిత్రంలో భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా ఓ ముఖ్యమైన పాత్ర కోసం పని చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే నాగ్ అశ్విన్ మహేష్ బాబుని సంప్రదించారని ప్రచారం జరుగుతోంది. ఈ కల్కి సినిమాలో విష్ణు అవతారం పాత్ర కోసం మహేష్ బాబుని చిత్ర బృందం కాంటాక్ట్ అయినట్లు సమాచారం. ఇక ప్రభాస్ ని విష్ణు అవతారంలో పరిచయం చేయడానికి బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఇవ్వాల్సిందిగా దర్శకుడు నాగ్ అశ్విన్ అండ్ టీం మహేష్ బాబుని కలిసి అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ల మూవీలకి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ జల్సా, ఎన్టీఆర్ బాద్షా సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ వాయిస్ ఓవర్ ఇచ్చారు మహేష్ బాబు. మరి ఇప్పుడు ప్రభాస్ కి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ వార్త నిజమైతే కనుక కల్కి సినిమాతో మహేష్ వాయిస్ ఓవర్ తో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. ఇక గతంలో మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన జల్సా, బాద్షా సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ కల్కి కోసం వాయిస్ ఓవర్ ఇస్తే నిజంగా ఫ్యాన్స్ కి పూనకాలే. మరి మహేష్ బాబు ప్రభాస్ కల్కి సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి. సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.